అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే మా పండగ ఇలా చేసుకుంటున్నాము, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మేమైతే ఎప్పుడు చేసుకుంటున్నట్టే క్యాంప్ ఫైర్ వేసుకున్నాము, అలాగే దేవుడికి దండం పెట్టుకున్నాము. కాకపోతే ఈసారి ఇంకా బాగా జరిగింది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు. సో ఇలాగే తెల్లవారుజామునే వేసుకున్నాము, టైంని పెట్టుకున్నాం అనమాట. అంటే ఇక్కడ మా దగ్గర 8ంటికి సన్ రైజ్ అయితే అవుతుంది. సో 8 లోపు మేము క్యాంప్ ఫైర్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నాము. సో అలాగే అయ్యింది. సో అరౌండ్ 7:30కి క్యాంప్ ఫైర్ని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ చూస్తుండగానే ఆ హాఫ్ అన్ అవర్లో తెల్లారిపోయింది. గ్రాడ్యుయేషన్ చేంజెస్ అనేది మాకు బాగా నచ్చిందనమాట. అంటే క్లైమేట్ అనేది, ఆ చేంజ్ అనేది బాగుంటుంది కదా తెల్లవారుజామున. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా పొద్దున్నే లేసారనమాట. జనరల్గా వాళ్ళు అలా ఆ టైంకే లెగుస్తారు, కానీ హాలిడేస్ అనుకోండి లేట్గా లెగుస్తూ ఉంటారు కదా. సో కాకపోతే పండగమ్మ లెగండమ్మ అంటే ఎవరు ఇబ్బంది పెట్టకుండా నవ్వుతూ లేసారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు కూడా క్యాంప్ ఫైర్ని. సో అంతా బాగానే జరిగింది. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత తెల్లవారుజామున అంతా క్యాంప్ ఫైర్ అంతా అయిపోయాక జస్ట్ అలా రిలాక్స్ అవుతూ కాఫీ టైం అనమాట. కాఫీ కూడా కాదు, టీ పెట్టాము. శ్రీకాంత్ ఎక్స్పర్ట్ అనమాట, బాగా పెడతాడు కదా. సో శ్రీకాంత్ పెట్టాడు టీ కూడా. అలా టీతో మేము ఆ భోగి మంటల్ని ఫినిష్ చేసాము. అది అడం చేపట్టుకుందే రైట్ హ్యాండ్ తో ఇంకొస్తారు పదంటే అన్నాలు ఇంట్లో ఉన్న వీటికి ఇంకొక ఫ్యామిలీ సెటప్ చేసేది రెడీమేడ్ థింగ్స్ కి కిచెన్ ఐటమ్స్. అదే మీరు చాలా ఫోటో పడతా. మరి కెమెరాలో వద్దా ఈ సెటప్ మీది? రాదు, నేను ఇస్తానండి. బ్లాగ్ సంగతే మర్చిపోయాను నేను ఇవాళ. అన్న మీరు వెళ్ళిపోండి, లేకపోతే ఇంకొంచెం వెనక్కి పెట్టండి. చూసా బాగుందా ఛాన్సీ? పర్ఫెక్ట్. వెళ్ళిపోండి మరి. పెద్ద వుడ్డు అనుకుంది. ఇలా చూస్తా ఒకసారి అలా చెప్పడం వల్ల వెరీ గుడ్, గుడ్ జాబ్ ఛాన్సీ. నిత్యమా నిత్య ఛాన్స్ లేదండి, కొంచెం రియలిస్టిక్. ఇప్పుడు దాని క్యాబీకి ఇప్పుడు ఒకసారి దాని క్యాబీకి పక్కొచ్చి నిత్య నిత్య ఇదిగో నీ క్యాబ్ ఇది ఎక్కడ ఉంది? ఇస్తాను, పెడతాను. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగా మొత్తానికి తెల్లారిపోయింది. అలాగే మా టీ కూడా అయిపోయింది, తాగడం అయిపోయింది. ఇంకా మంట కూడా క్యాంపర్ ఇంకా వెలుగుతూనే ఉన్నది. కాకపోతే మేమైతే అనుకున్నాము పండగ, అందులోనే వీకెండ్స్ వచ్చినాయి కాబట్టి
ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇలాగ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే 3 ఫ్యామిలీస్ ఉన్నాము. ఒకళ్ళ ఇంట్లో గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, క్యాంప్ ఫైర్ అలాగా. తర్వాత సంక్రాంతి ఇంకొకళ్ళ ఇంట్లో అలాగా అనుకున్నాం అనమాట. కాకపోతే నేనైతే భోగి రోజు మొత్తం అంతా నేనే ఇంట్లో చేసుకున్నాను. యాక్చువల్గా పులిహోరను చక్కెర పొంగలి చేద్దామని స్టార్ట్ చేశాను. కాకపోతే నేను గొబ్బిళ్ళు అవన్నీ దేవుడి దండం పెట్టుకుంటున్నాం కదా, ఎప్పుడో ఒకసారి ఇక్కడ దూరంగా ఉంటున్నప్పుడు ప్రాపర్గా ఏది జరగదు. అందులోనే వీకెండ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ మా బిజీ షెడ్యూల్లో పండగ అంటే వాతావరణం మేము క్రియేట్ చేసుకోవాల్సిందే. సో ఆ క్రియేషన్లో నేను ఈ టైంని వీకెండ్ అనేది బాగా యూస్ చేసుకున్నాను. సో పూజ అనేది బాగా చేసుకోవాలి, దేవుడికి మంచిగా పెట్టుకోవాలి అనుకున్నాను. సో అలాగే శ్రీకాంత్ కూడా హెల్ప్ చేశాడు. యాక్చువల్గా మాకు ఇక్కడ బెర్రీస్ అనేది దొరకలేదు అనమాట, రేగిపళ్ళు దొరకలేదు. అందుకని చెర్రీస్తో చేసాము. ఇంకా మాకు అంటే ఇక్కడ ఇండియన్ షాప్స్ ఉన్నాయి, అక్కడ వెతికాము, తమలపాకులు కూడా దొరకలేదు. లాస్ట్ టైం అయితే అన్నీ దొరికినాయి, బాగుంది, అది బాగా జరిగింది లాస్ట్ ఇయర్. ఈసారి కూడా ఇంకా బాగా జరిగింది, బాగా చేసుకున్నాము. కాకపోతే ఆ బెర్రీస్ బదులు చెర్రీస్ వేసాము. ఎప్పుడు అలాగే వేస్తాము, కాకపోతే రేగిపళ్ళు అనేది లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా దొరికినాయి, ఈసారి దొరకలేదు. సో ఇలాగా ఛాన్సీ అయితే ఇది సెకండ్ టైం నేను చేయిస్తున్నాను తన చేత గొబ్బిళ్ళ పూజ. తను కూడా ఎంజాయ్ చేసింది. మొదట బాగా ఇబ్బంది పెట్టింది, అంటే పిల్లలతో ఉండేటప్పటికి ఆడుకుంటాను అట్లా అనిపించింది. సో నేనైతే ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి కూర్చోపెట్టాను. నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను, ఎలా చేయాలి అని చెప్తూ ఉన్నాను. లాస్ట్లో అయితే గొబ్బిల పాట అవి చెయ్యాలి కదా, నేనైతే అది చేయలేదు, నాకు అక్కడ దొరకలేదు. చేయాల్సింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేద్దాము. అండ్ అలాగే నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ఫామ్ హౌస్లో నుంచి తీసుకురావాలి అని. అలాగే నేను మా ఫ్రెండ్తో కూడా మాట్లాడాను. కాకపోతే నా కొలీగ్ అనమాట, నాతో పాటు పనిచేస్తూ ఉంటుంది, తనకి ఫోన్స్ ఉన్నాయి, హెల్ప్ చేస్తాను అన్నదనమాట. కాకపోతే నేను అక్కడ తనని చూడలేదు. నేను వర్క్ చేస్తున్నప్పుడు తను నాతో వర్క్ చేయలేదు అనమాట. అంటే మాకు షిఫ్ట్లు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ షిఫ్ట్ టైమ్స్ ఇద్దరికి సెట్ అవ్వలేదు. సో నేను తనతో మాట్లాడలేదు. అలాగా ఈసారి కూడా పసుపు గొబ్బెమ్మలతోనే పెట్టించాను అనమాట. అయినా బాగా జరిగింది. అలాగే నేను ఎలాగో ఇంత చేసుకుంటున్నాను కాబట్టి మంచిగా చేసుకోవాలనుకున్నాను కాబట్టి పంచపక్ష పరమాన్నాలే చేశాను. అలాగే ఏమేం చేశానంటే చక్కెర పొంగలి, అలాగే పులిహోర, అది ఎప్పుడూ అనుకున్నది చేయాలని. కాకపోతే ఎక్స్ట్రాగా నేను అన్నం వండాను, టమాటా చారు పెట్టాను, దొండకాయ పచ్చడి చేశాను, అలాగే బంగాళదుంప కర్రీ చేశాను, పప్పు పెట్టాను, పాలకూర పప్పు. ఇవన్నీ చేసిన తర్వాత నాకు కూడా హ్యాపీ అనిపించింది. పండగ వాతావరణం అనేది వచ్చింది. ఎలాగో పిండి వంటలు అనేది నేను చేసుకోలేకపోయాను. సో నాకు రాదో నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది, కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఒక టైం చూసుకొని రిలాక్స్డ్గా అన్నీ చేయాలి. ఈసారి అయితే వీకెండ్స్ వచ్చినాయి కాబట్టి అన్నీ మంచిగా జరిగిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కదా, కానీ చూసుకోవాలి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నేనైతే మంచిగా ఛాన్సీగా అన్నీ చేయాలని గట్టిగా అనుకుంటున్నాను. అలాగే దేవుడు కూడా మంచిగా చేయిస్తాడు అనుకుంటున్నాను. ఆ టైం అనేది అలా క్రియేషన్ అనేది ఉండాలి, గట్టిగా కోరిక అయితే ఉంది, చూడాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.
కార్డు ఫోన్ లో పెడతా పాట నీ ఫోన్ లో పెట్టుకో మంగళవారం ఇంగ్లీష్ పాటలు అది వచ్చేద్దాం లైట్ అది లైట్ మరి రెడీనా? మంగళవారం కాదమ్మా ఏ ఇది భోగిపల్ల హారతి, ఇది భోగిపల్ల ఫంక్షన్ హారతి. ముగ్గురం పట్టుకున్నాం. ఆడ్ నెంబర్ పట్టుకో. వీడియో ఇస్తాను మీరు అక్కర్లేదు, మీరు ఇలా చేతులు దండం పెట్టుకోవాలి. ముసలి ఆవిడ పాపం లైటింగ్ వీడియో కెమెరామ్యాన్ వీడియోగ్రాఫర్ లైట్ మ్యాన్ అడ్డు ఉన్నాయి వీళ్ళకి. ముగ్గురు వెళ్ళిపోవచ్చు, ఫోటోలు తీసుకుని బతకొచ్చు మన ముగ్గురు. అన్న ఇది ఐడియా ఉందండి మనకి ఫోటోగ్రఫీలో దిగుదాం పోనీ వంటలు లావా అవుద్ది అనుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఈ కెమెరాలు కొనుక్కోవడం. ఇప్పుడు మెయిన్ వన్ ఇయర్ అయితే ఛాన్స్ అయిపోయినట్టు 9 years 7 ఇప్పుడు 9 years వరకు అర్థం మళ్ళీ స్టార్ట్ అయిందా ఫస్ట్ దిష్టిలో తీస్తారు. బయోసెల్ఫ్ కాదు మేము వేస్తాం. ఇలాగా గొబ్బిళ్ళు భోగిపళ్ళు ఇది ఆటోమేటిక్గా రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అలాగే దేవుడికి పూజ చేసిన తర్వాత గొబ్బిళ్ళ పూజ అయిన తర్వాత భోగిపళ్ళు పోసాము. సో నేనైతే ఛాన్సీ 7 years వచ్చినా సరే పొయ్యాలని అనుకుంటున్నాను. 9 years వరకు పోస్తూనే ఉంటాను. అది తప్పో రైట్ నాకు తెలీదు, కానీ తను నాకు ఇంకా చిన్నపిల్లే అలాగే ఉంటుంది. ఎప్పటికైనా అది నాకు చిన్నపిల్లే. ఎన్నిసార్లు ఆ ముచ్చట చేసినా నాకు హ్యాపీగా ఉంటుంది. అది తప్పో కదా నాకు అనవసరం. నేను ఛాన్సీని మంచిగా చూసుకున్నాను, మంచిగా చెయ్యాలా వద్దా. ఇక్కడ ఉన్న వాటితో ఛాన్సీ అసలు చాలా తక్కువ ఆ డ్రెస్ వేసుకోవడానికి కూడా చాలా బతిలాడించుకుంది. సో నేనైతే ఎక్కడ ఏం చెయ్యాలి, అది ఎక్కడ చేసుకోగలను అక్కడ చేస్తూ ఉంటాను. తప్పులు నేను ఎప్పుడు ఆలోచించను. మీ పండగ కూడా మీరు బాగా చేశారనుకుంటున్నాను. అలాగే మరోసారి అందరికీ పండగ శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.